రెగ్యులర్గా వచ్చే జనాలకు అడుగుతాను. ఒక్క నిమిషం అమ్మ. తర్వాత లేడీ అడిగారు పాలు ఇచ్చేటప్పుడు వాళ్ళ పిల్లలకి మహిళలు పడే ఇబ్బందులు. తప్పకుండా ఇది ఒక మంచి ఐడియా. తప్పకుండా నేను ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తాను. మాకు రూల్ లేదు మేడం. స్కూల్లో అయితే వాళ్ళు స్కూల్ పిల్లకాయలు డిస్టర్బ్ అవుతుంది అంటారు. మేము బయట ఆడో దూరం పోతే అది ఉప్పు కట్టుదారా దేవస్థానం పక్కన వేస్ట్ గా ఉంది. కమ్యూనిటీ హాల్ వాళ్ళ మీటింగ్ పెట్టుకోవడానికి కూర్చునే దానికి రోడ్ వేస్తానే 3 సంవత్సరాలు మదనపల్లికి తిరిగి నాకు స్పందన ఇచ్చిందను. రోడ్డు లేదు, మాకు ల్యాబ్ వస్తే చేసేసి లేదు. మా భూమి తగలకపోతే మీరు ఎప్పుడు గుట్టలిపోతే చిక్కుకోమ్మా అనేది గుట్టల్లో 3 సంవత్సరం తిరిగినాను. ఆయమ్మా నిజేసి చూస్తారు. పక్కనంతా నా దగ్గర ఉండుకొని వాళ్ళు ఏమి లేకపోతేమ్మా కమ్యూనిటీ వాళ్ళు వీళ్ళు శాంక్షన్ వచ్చారు. లాస్ట్ టైం రెవెన్యూ సదస్సు జరిగింది. సదస్సులో మాట్లాడారంట. వాళ్ళిద్దరు కూర్చోబెట్టి సాల్వ్ చేస్తామన్నారు. వాళ్ళ ల్యాండ్ చెప్తున్నారు కదా, అది కమ్యూనిటీ హాల్. మనం రేపు నెక్స్ట్ ఫేజ్ ఏం చెప్పు నీ బాధ. నీ రెవెన్యూ డిపార్ట్మెంటే కదా. తప్పకుండా వాళ్ళు వచ్చి తప్పకుండా మీరు పడే బాధలు వాళ్ళు తీరుస్తారు. మీకు తెలుసు కదా గత ప్రభుత్వం ఏమేం చేశారు. ఇట్లా నుంచునే హక్కు కూడా ఇచ్చేవారు కదా. నోరిప్పితే కూడా హక్కు ఇచ్చేవారు కదా. మీకు తెలుసు నోరిప్పితే ఏమయ్యేదో. సో మీ బాధ ఏంటో నాకు అర్థమైందమ్మా. లేదు, తప్పకుండా నీ బాధ ఏంటో నాకు తెలిసింది. తప్పకుండా అది జరిగేటట్టు చూస్తా. కమ్యూనిటీ హాల్ అడిగారు, అది కూడా నిన్నో మొన్న అది జరిగింది. నెక్స్ట్ ఫేజ్లో తప్పకుండా అది చేస్తారు. తప్పకుండా అర్జీలన్నీ కూడా సార్ ఇప్పుడు జననాయకుడు పోస్టుల్లో పెట్టి